హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో చిరుధాన్యాలతో సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్పు రాగులు తీసుకున్నాను, హాఫ్ కప్పు జొన్నలు, హాఫ్ కప్పు సజ్జలు, హాఫ్ కప్పు గోధుమలు తీసుకున్నాను, హాఫ్ కప్పు పెసలు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి పిండి పట్టించుకోవాలి. నేను ఇక్కడ పిండి పట్టించి తెచ్చాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ చిరుధాన్యాలతో చేసిన సర్వపిండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. దీంట్లో రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా హెల్త్కి బెనిఫిట్ ఇచ్చేటివే ఉన్నాయి. కాబట్టి ఈ చిరుధాన్యాలతో మీరు కూడా మీ పిల్లలకి సర్వపిండి చేసి పెట్టండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను కూడా వేయించి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నువ్వులను కూడా వేయించి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసాను. నువ్వులను కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. నువ్వులను ఎక్కువగా వేసుకున్నా మంచిదేనండి. నువ్వుల్లో పల్లీలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వులు పల్లీలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేస్తాను. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసానండి. ఇంకా ఉప్పు వాటర్లో కలిపి తీసుకుంటాను. ఇలా పిండిలో వేయడం వల్ల అది సరిగా కలవదు కాబట్టి మనం వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి ఆ ఉప్పు కలిపిన నీళ్ళను దీంట్లో కొంచెం కొంచెంగా వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి మనం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ దాంట్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ అంతా కరిగిన తర్వాత ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని పిండి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సాల్ట్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా కరిగేలా కలుపుకోండి. ఆ వాటర్ని పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోండి. చూడండి, ఈ వాటర్ కొంచెం కొంచెంగా మనం సాల్ట్ వేసి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. నేను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని ఇలా కలిపేశాను. ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక ముద్దను తీసి ఇప్పుడు మనం సర్వపిండిని ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని, ఇది ఒక కడాయి లాంటిదండి. దాంట్లో మనం ఒక గిన్నెకి కానీ కడాయికి కానీ ఆయిల్ రాసి ఇప్పుడు ఈ ముద్దను అందులో పెట్టి సర్వపిండిని ఇలా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో నుంచి ఇలా చివర్లోకి నొక్కుతూ ఉండాలి. చూడండి, ఇలా నేను గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలా నొక్కి ఇప్పుడు వాటిని హోల్స్ పెట్టుకోవాలి. మనము రాగులతో, జొన్నలతో, సజ్జలతో, గోధుమలతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దీన్ని ఇలా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేస్తూ చేతులతో ఇలా నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేలుతో ఇలా గుంటలు పెట్టేసుకోవాలి. ఇలా మనం వేలుతో ఇలా రంధ్రాలు పెట్టడం వలన సర్వపిండి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ కడాయిని పెట్టుకోవాలి. దీనిపైన ఇప్పుడు మూతను పెట్టి
ఇలా మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ సర్వపిండి ఎలా వస్తుందో. మీరు కూడా ఈవినింగ్ స్నాక్గా ఈ పిల్లలకి ఇది చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. పిజ్జాలు బర్గర్లు అంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వెళ్ళకుండా ఇలా మంచి చిరుధాన్యాలతో చేసిన వంటలు మీ పిల్లలకు చేసి పెట్టి వాళ్ళని హెల్త్ని కాపాడండి. ఇలాంటి చిరుధాన్యాలకు సంబంధించిన వీడియోలు ఛానల్లో వస్తూనే ఉంటాయి. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో చిరుధాన్యాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిరుధాన్యాలతో చేసిన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్ గైస్.